ఒక్క నిమిషం. మీరు అమరావతి కాదు 3 రాజధానులు అన్నారు, ప్రజలు యాక్సెప్టెన్స్ లేదు, మా ఓటమికి అది కూడా ఒక కారణం అని మీ పార్టీ నేతలు బహిరంగంగా మాట్లాడారు. అంటే అలాంటప్పుడు మీరు మావగారికి ప్రజా మద్దతు ఉంటుందని ఎట్లా అనుకుంటున్నారు? అంటే అమరావతి వద్దన్నారు, 3 రాజధానులు అన్నారు, ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు, ఇప్పుడు మావగారికి యాక్సెప్ట్ చేస్తారన్న ధైర్యం మీకు ఎక్కడిది? సార్ సతీష్ గారు చాలా మంచి ప్రశ్న అడిగారు సార్. సతీష్ గారు దీనికి డిస్కషన్ ఇవ్వాలి. 2014లో చంద్రబాబు నాయుడు గారు అమరావతిని రాజధానిగా ప్రకటించారు. 2019లో మేము ఎన్నికలకు వెళ్ళాం. 2019లో మేము ఎన్నికలకు వెళితే ప్రతిపాదిత అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి ఏ ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ గెలవలా, ఈడ్చి కొట్టారు. స్వయాన మంత్రిగా పనిచేసినటువంటి నారా లోకేష్ గారు కూడా ఇక్కడ ఓడిపోయినటువంటి పరిస్థితి. అంటే అమరావతికి మద్దతు కోల్పోయినట్టేనా చెప్పండి? 1, 2, 3 ప్రాంతాలు రాజధాని అనేటువంటి అంశం వచ్చింది. 3 రాజధానులు తీసుకొచ్చిన తర్వాత ఒక రాష్ట్రంలో ఒక ప్రభుత్వంలో ఒక ఎన్నికల ఫలితాలు జరిగిన తర్వాత ఖచ్చితంగా అన్ని ప్రాంతాలు అనేటువంటి అవసరాలను గమనించి వారితో మాట్లాడి సంప్రదింపులు జరిపి స్టేక్ హోల్డర్స్ అందరితో మాట్లాడి మావిగన్ అనేటువంటిది ఇంకొక కొత్త కాన్సెప్ట్ తో రాజధానికి నడిబొడ్డులో ఉన్నటువంటి ప్రాంతం, దాంట్లో ఒక మంచి ఆలోచన చేసాము. చేసిన తర్వాత దానికి జరిగేటువంటి అంశమే మనం తీసుకోవచ్చు. మీకు ఒకటి చెప్తానంటే 2009లో చంద్రబాబు నాయుడు గారు విజన్ 2020 నుంచి టెలివిజన్ ప్రతి ఇంటికి ఒక టెలివిజన్ ఇస్తా అని ఒక హామీ ఇచ్చారు. 2014లో ఇంటికి ఒక టెలివిజన్ ఎందుకు ఇవ్వలేదు? ఒక ఎన్నికల ఫలితాల తర్వాత ప్రక్షాళన చేసుకున్నటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఆ కార్యక్రమం జరిగింది. అమరావతి ప్రాంతంలో చంద్రబాబు నాయుడు ఓడిపోయాడు, పోలవరంలో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయారు, కియా పరిశ్రమ తెచ్చారని డబ్బా కొట్టుకున్నారు, పెనుగొండలో తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి విషపూరితమైనటువంటి వాటితో ఓటమే జరిగింది. కాబట్టి ఈ ఓటమికి ప్రజల యొక్క బాహుళ్యానికి చెందినంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా రెండోసారి ఎన్నికల్లో గెలవలా. చంద్రబాబు నాయుడు గారి జీవితంలో రెండోసారి ఎన్నికల్లో జరగలా. చంద్రబాబు నాయుడు గారికి మద్దతు లేదంటే ఎట్లా కుదిరింది చెప్పండి? నేను అడుగుతున్న రెండో ప్రశ్న, మీరేమో మావిగన్ను అంటున్నారు, సరే మావిగన్ను మళ్ళీ నెక్స్ట్ కూటమి అధికారంలోకి వస్తుంది, మీ ఏకైక రాజధాని అమరావతి అన్నాను, అమరావతి అంటే ఏంటిది? అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలతో ఆడుకుంటున్నారా రాజకీయ పార్టీలు? ఒక స్పష్టత విషయంలో సార్, అమరావతి ప్రాంతాన్ని డిసైడ్ చేసినప్పుడు మొట్టమొదటిసారి అన్ని పార్టీలకు సంబంధించి ఏకాభిప్రాయాన్ని సాధించలేంది ఎవరు? మీరు బిల్లులో ఏం పెట్టారు? ఫస్ట్ విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతంలో అని చెప్పారు. తర్వాత మీతో పాటు వచ్చినటువంటి ఏ రాజకీయ పార్టీ మీతో పాటు పూర్తిగా ఉంది. తర్వాత ఏం చెప్పారు? బీజేపీని ఏమన్నారు? గుజరాత్ కంటే వేగంగా అభివృద్ధి అయిపోయింది కానీ మోడీకి అమరావతి అంటే కళ్ళల్లో నిప్పులు పోసుకున్నాడని భారతీయ జనతా పార్టీని మీరు తిట్టలేదా? తర్వాత సిపిఎం ని సిపిఐని మీరు తిట్టలేదా? ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిట్టలేదా? రాజకీయ అవసరాల కోసం మళ్ళీ మీరు సాధించండి మీరు కదా, మేమేమి సాధించేది? ఇంకా మళ్ళీ పాత తవ్వుకుంటామా మనం? సార్ మేము వెరీ క్లియర్ సార్, మేము అమరావతి ప్రాంతానికి ఇప్పటికి కూడా ఏం చెప్తున్నాం అంటే, మీరు 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడి అని అంటున్నారు. 1,00,000 కోట్ల రూపాయలు మీరేం చెప్తున్నారు? అయ్యా వడ్డీ, మీరు అచ్చెన్నాయుడు గారు ఏం చెప్తున్నారు? మీరు వరి వేయద్దయ్యా, వరిని మేము ప్రభుత్వం కొనలేం, ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి అంటున్నారు. 1,500 రూపాయలు పెన్షన్ ఎందుకయ్యా మహిళలకు ఇవ్వట్లేదంటే ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి అంటున్నారు. ఎందుకయ్యా మీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా మంది ఇంకా పెండింగ్ వేస్తున్నారంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి 1,00,000 కోట్ల రూపాయలు అప్పు చేశాడు, ఇప్పుడు రాష్ట్రం ఏమైపోయిందని భయాందోళన ఉంది, రాష్ట్రం ఎక్కడికో పోయింది అని అంటున్నారు. మరి రాష్ట్రం ఎక్కడికో పోయి దిగాలుగా ఉండి మీ దగ్గర చిల్లి గవలేనప్పుడు 23 గ్రామాల పరిసర ప్రాంతాల్లో 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడి సమాధానం చెప్పండి. నాగేంద్ర గారు ఒక్క నిమిషం. వంశీకృష్ణ గారు, ఒకవైపు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయంటున్నారు, 2 అమరావతికి 1,00,000 కోట్లు అంటున్నారు, ఈ 2 సరిపోవటం లేదు కదా, అందుకే ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా మేము మావిగన్ ప్రతిపాదన తెచ్చాం, అది మా పార్టీకి మా స్టాండ్ అంటున్నారు.